ఇప్పటిదాకా ఒక ముఖ్యమంత్రి కాలేకపోయింది. మంత్రివర్గంలో కూడా 52% ఉన్నప్పటికీ కూడా సముచిత స్థానంలో మంత్రివర్గ నియామకంలో రాజ్యాంగానికి సంబంధం లేకపోయినా ఎక్కడ ఏ ప్రభుత్వాలు కూడా 50% బీసీలకు మంత్రి పదవులు ఇవ్వలే. ఏ పార్టీ పాలించినా కూడా రాజ్యాంగ సవరణ అక్కర లేకున్నా ఇవాళ నామినేటెడ్ పదవులు ఏవైతున్నాయో దాంట్లో కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా ఎక్కడ 52% ఇవ్వలే. అప్పుడు ఇన్ని సంవత్సరాల దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఈ వర్గాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా నష్టపోతున్నారని చెప్పి అనేక సందర్భాల్లో అనేక పార్టీలు మాట్లాడి మేనిఫెస్టో కూడా పెట్టినాయి. కానీ కొన్ని సాధించబడ్డప్పటికీ చాలా సమస్యల మీద ఇంతవరకు సాధన జరగలేదు. ఇవాళ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, రేపు కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా 42% ఏదైతే కామన్ డిక్లరేషన్ చేసిండ్రో వారు ఆనాడు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో లేరు, కేంద్రంలో కూడా అధికారులు లేరు. కానీ వారు చేశారు. ఏ విశ్వాసంతో, ఏ నమ్మకంతో, ఏ అథారిటీతో చేసినా కానీ చేశారు. ఉత్కంఠభరితంగా చర్చోపచర్చలు జరిగినాయి. కానీ వాళ్ళు ఎక్కడ వేసిన గోవుడికి ఎక్కడనే ఉంది తప్ప అది కాలే. మాలాంటి వాళ్ళం లేదా మేధావులు, న్యాయ నిపుణులు చెప్పిన కూడా అయ్యా మీరు తెలిసి కూడా ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేయకండి, ఇప్పటికే డ్రామాలు ఆడినాం, ఇంకా డ్రామాలు ఆడద్దు, బీసీల ఆత్మగౌరవంతో బీసీ ప్రజలతో చెలగాడమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి చాలామంది చెప్పింది. కానీ డ్రామా మాత్రం జరిగింది. మేధావులు, న్యాయ నిపుణులు, అనుభవం ఉన్న నాయకులు ఏదైతే చెప్పిండ్రో అదే ఇవాళ నిజమని నిరూపితమైంది. నేనేమంటున్నా, మీకు నిజాయితీ ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటాను. భారతీయ జనతా పార్టీ ఆపిందని లేదా ఇంకొక పార్టీ ఆపిందని మాట్లాడుతున్నాను. కానీ ఎన్నికల కంటే ముందు స్వయంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక 1 minute వీడియో ఉంది, మీరు ఎప్పుడైనా చూడండి. వారు అన్న మాట ఏంటంటే, మనం మోసం చేయొద్దు, రాష్ట్రాలకు, శాసనసభకు, శాసన మండలికి, రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్లు పెంచుకునేటువంటి హక్కు లేదు, ఇది రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం, ఇది రాజ్యాంగాన్ని సవరించేటువంటి బాధ్యత, హక్కు పార్లమెంట్కే ఉంటుంది తప్ప, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఇలా చెప్తే కూడా నమ్మకండి, మోసం చేసినట్టు అని చెప్పి నేను మాట్లాడలేదు. ఇది స్వయంగా రేవంత్ రెడ్డి గారి మాటల్లో మనకు కనబడుతుంది. ఎన్నికల్లాగా పేపర్ స్టేట్మెంట్ కాదు, ఇది టీవీలలో ఆడియో మన ముఖం కనబడుతుంది అని మాట్లాడుతున్నా అంటే నా ముఖం కనబడుతుంది, నా మాటలు కనబడతాయి, ఇది తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. కానీ వారు ఆ సాహసం చేసిండు. ఇవాళ గవర్నర్ గారు దాన్ని ఆమోదిస్తలేదని, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఆమోదిస్తలేదని, కోర్టు కొట్టేసిందని చెప్పి మాట్లాడుతున్నారు. 100%. ఇవాళ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు మాత్రమే. దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు మాత్రమే. మనకు ప్రభుత్వమైన జీవో ఇస్తే రాచముద్ర
మీకు గవర్నర్ నుంచే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రాజపత్రం అని చెప్పి, రాజముద్ర అని చెప్పి గవర్నర్ ఆఫీస్ నుంచి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసినప్పటికి కూడా అంతిమంగా జీవో రావాల్సింది రాష్ట్రపతి పేరు మీద వస్తుంది తప్ప వీళ్ళ పేరు మీద వచ్చే ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ ఇంత స్పష్టత ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగం అప్పుడప్పుడు ఎవరైనా తప్పుదో పట్టించినా, దాన్ని రాంగ్ ఇంటర్ప్రిట్ చేసినా దాన్ని నిలువరించేటువంటి బాధ్యత రాష్ట్రంలో హైకోర్టుకు ఉంటుంది, దేశంలో సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది? వీళ్ళు మాట్లాడుతున్నారు మొత్తం దేశంలో ఇప్పటి వరకు ఏదైనా రాష్ట్రం నిజాయితీగా చిత్తశుద్ధితో బీసీలకు రిజర్వేషన్ కల్పించిందంటే అది తమిళనాడు ప్రభుత్వం మాత్రమే. ఆ తమిళనాడులో మీకు తెలుసు అనేక ఉద్యమాలు జరిగినాయి. తమిళనాడులో ఎట్లాంటి ఉద్యమాలు జరిగినాయో నేను మీకు చెప్పాల్సి అక్కర్లేదు. పెరియార్ నాయకత్వంలో కావచ్చు, ఇతరుల అన్నదురై నాయకత్వంలో కావచ్చు, పెద్ద ఉద్యమాలు జరిగి ఆనాటి ప్రభుత్వం మనం ఇంకా ప్రజల యాస్పిరేషన్స్ని, ప్రజల యొక్క భావాన్ని మనం తొక్కిపెట్టలేము. ప్రజాస్వామ్యంలో మనం ఎక్కడో ఒకనాడు నిర్ణయం తీసుకోవాల్సిందే. రాజ్యాంగం ఉన్నది, చట్ట సభలు ఉన్నాయి, ప్రజల కోరికలు న్యాయమైనప్పుడు పరిష్కరించేది తప్ప రాజ్యాంగం జడపదార్థం కాదని వారు స్వయంగా ఆనాడు 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో ఇంటింటి సర్వే చేసింది. ఆ సర్వే కూడా కేవలం పాపులేషన్ సర్వే కాదు, ఓబీసీల ఆర్థిక, రాజకీయ, విద్య, సామాజిక అన్ని కోణాలలో సర్వే చేసి రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి వాళ్ళ శాసనసభలో పాస్ చేసి, ఇగో మా రాష్ట్రం సోషల్ కంపోజిషన్కి ఇట్లా ఉంది, మా రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ కల్చరల్ కాంపోజిషన్కి ఇట్లా ఉంది అని చెప్పి వాళ్ళు ఆనాడు మెప్పించి ఒప్పించి పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టించిన చరిత్ర ఒక్క ఈ దేశంలో కేవలం తమిళనాడు ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. అప్పుడు కోర్టులు కూడా తప్పట్లే, కోర్టులలో అనేక మంది కోర్టుకు పోయింది. కానీ ఎంతమంది కోర్టుకు పోయినప్పటికి కూడా దాన్ని ఎవరు కొట్టేయలేదు, అది అమలవుతుంది. మేమేమంటున్నామంటే తెలంగాణలో కూడా కేసీఆర్ ఒకసారి సర్వే చేసిండు, ప్రాపర్ స్టాటిస్టిక్స్ లేకుండా ప్రాపర్ ప్లానింగ్ ఉండదని చెప్పి సర్వే చేసిండు. దాని పేరు సమగ్ర కుటుంబ సర్వే. ఒక్కరోజుతో చేసిండు. అవుతుందా? ఆయన కూడా బీసీ కమిషన్ వేసిండు, ఇప్పుడు సుధీర్ కమిషన్ వేసిండు. ఎన్ని కమిషన్లు వేసినా ఎన్ని తీర్మానాలు చేసినప్పటికి కూడా ఎక్కడ కూడా అమలు కాలే. ఈ చిత్రం మర్చిపో. కేసీఆర్ కూడా కమిషన్ వేసిండు, ఓ సుధీర్ కమిషన్ వేసిండు, ఇంకో కమిషన్ కూడా వేసిండు. ఎన్ని కమిషన్లు వేసినా కూడా కాలే. ఎందుకు అంటే నిజాయితీ లేదు కాబట్టి.